గురుగారు ఎన్నో సందేశాలిచ్చారు. ఆ సందేశాలు చాలా గొప్ప సందేశాలున్నాయి. ఒక సందేశం తర్వాత కొన్ని రోజులు ఇంకో సందేశం ఇచ్చేవారు. అంతకన్నా గొప్పగా ఉంటాయి. అప్పుడు అన్నిట్లో గొప్ప సందేశం ఏనాడు దొరుకుతుంది అంటే, గొప్ప గొప్ప సందేశాన్ని ఇంగ్లీష్‌లో అల్టిమేట్ మెసేజ్ అంటారు. అల్టిమేట్ మెసేజ్ అనేది ఎప్పుడు సాధారణంగా ఒకడు మహాత్ముడు పొయ్యే ముందు అల్టిమేట్ మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ అల్టిమేట్ మెసేజ్ ఫరెవర్ అది. తర్వాత ఏనాటికి ఆ అల్టిమేట్ నుంచి అలా ఉండిపోతుంది. కొన్ని మనుషులు ఏం చేస్తారంటే, మొట్టమొదటిలోనే అల్టిమేట్ మెసేజ్ ఇస్తారు చాలు. తర్వాత అన్నట్టు మెసేజ్ ఏముండవు. భగవాన్ రమణ మహర్షి ఉన్నారు. ఆత్మోచ్చారం చేసుకో, నువ్వెవరిని తెలుసుకో అని అన్నారు. తర్వాత అదే రిపీట్ చేశారే గాని, ఇంకో కొత్త మెసేజ్ అంతకన్నా బెటర్ మెసేజ్ అదే అని చెప్పలేదు. గురుగారు ఒక మెసేజ్ తర్వాత ఇంకా అంతకన్నా పెద్దది, అంత పెద్దదని అంటారు. అల్టిమేట్ మెసేజ్ అని గురుగారి నోట్లోనే చెప్పింది. ఈ లాస్ట్ అండ్ అల్టిమేట్ మెసేజ్ అని గురుగారు చెప్పిన ఒక మెసేజ్ ఏనాడు జరిగిందో, ఎలా జరిగిందో నేను చెప్తాను. మార్చి 2015 గురువారం వరంగల్‌లో ఉన్నారు. వారికి అప్పుడే శారీరకమైన అస్వస్థత ఉంటుంది. అప్పుడు అమెరికా నుండి డేవిడ్ ఫ్రాదే అని ఒకాయన. వారు ఇండాలజిస్టు, చాలా గొప్ప వ్యక్తి. వేదం చదువుతున్నారు, ఉపనిషత్తు అన్ని చదువుతున్నారు. మన దేశం మీద, సంస్కృతి మీద చాలా కృషి చేసినాయన. ఆయన భార్య, ఒక 6, 7 శిష్యులు వాడు. వాళ్ళ శిష్యులంతా కూడా చాలా సీనియర్ సాధకులట వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చాను. తీసుకొచ్చి గురువుతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. సరే వాళ్ళేదో ప్రైవేట్ క్వెషన్స్ అడుగుతున్నారు కదా! ఈయన దూరంగా నిలబడ్డాను. ఎవరో పిలిపించి నన్ను రమ్మన్నారు గురుగారు. "నువ్వు ఎందుకు అక్కడ దూరంగా నిలబడ్డావు కూర్చోమన్నారు." కూర్చొని వాళ్ళు క్వెషన్ అడిగారు. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ మెసేజ్ అని. నీ చాలా గొప్ప మెసేజ్ ఏది అని అడిగారు వాళ్ళు. దానికి గురుగారు చెప్పి ఏం చెప్పారంటే, "నువ్వు ఇంటర్నల్ డైలాగ్ అంటే నీ అంతర్ముఖ సంభాషణ ఎవరితో? భగవంతుడితో. భగవంతుడు ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా మనం కొలిచే భగవంతుడు ఎక్కడున్నాడు? కైలాసంలోనో, వైకుంఠంలోనో ఎక్కడున్నాడు? ఎంత దూరం ఉంది? ఎవరికీ తెలీదు. అంత దూరంలో ఉన్నవాడిని మనం ఇక్కడ నుండి మనం ప్రార్థిస్తాం. మన చేసే పూజో పునస్కారాలు అంతసేపు అంత దూరం పోవాలి. అంత తీవ్రత, అంత జాగ్రత్త ఉండాలంటే ఎంత అవుతుందో మనకు తెలీదు. కానీ అదే భగవంతుడు మీలో 2, 3 అంగుళాల లోపల కూర్చునున్నాడు. ఈ చర్మానికి 2, 3 అంగుళాల లోపల అక్కడ ఉన్న భగవంతుడే ఇక్కడ లోపల ఉన్నాడు. ఈయనతోని సంభాషణ చేసుకోవటం అనేది తేలిక. ఈయనతోని ఏదైనా సాధించవచ్చు అనేది అల్టిమేట్ మెసేజ్ అని గురుగారు చెప్పారు. అది ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, సరే కూర్చుంటారు. మీరు మీరు మాట్లాడండి. ఎవరు సార్ నాకు ఈరోజు ఏం చేయాలి అని అడుగుతారు. ఏం వినపడదు మీకు. జవాబు ఉండదు. ఎందుకు జవాబు లేదు? అంటే మీకు వినపడట్లేదు అని జవాబు లేదని చెప్పకండి. మీరు అడిగితే ఆయనకు వినపడుతుంది. మీకు వినపడట్లేదు. ఎందుకంటే మీకు ఆయనకు మధ్యన ఎన్నో సంస్కారాలు మీ సంస్కారాలన్నీ ఉన్నాయి. కాబట్టి అది మీకు విననివ్వట్లేదు. కానీ దాన్ని మీరు పట్టుకొని అదే పద్ధతిగా రోజు 15 నిమిషాలు కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాను. మీరు వేదాంతం మాట్లాడక్కర్లేదు. ఈరోజు నేను ఉదయం అక్కడ వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను. నాకు ఇది గైడెన్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. మాట్లాడుతున్నాను. సమాధానం వస్తుందని చూడండి. రాకపోవచ్చు. ఎన్నో రోజులు రావు. తర్వాత వస్తుంది ఏదో రకంగా. సో, అలాంటి ఈ డైలాగు డెవలప్ చేస్తే పోను ఏమవుతుందంటే, మీకు ఆయన మాటలు వినిపించదు గానీ, మీకు ఆయన జవాబు స్ఫురిస్తుంది. మీ బుద్ధికి ఆయన ఏమనుకున్నారో అది స్ఫురిస్తుంది. మిమ్మల్ని అడ్వైస్ దొరికితే కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. కరెక్ట్ మాటలు మాట్లాడతారు. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఆయన వర్డ్ ఇంకా వినలేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మీకు ఆయనకి మధ్యలో ఉన్న మీడియం ఏదుందో అది పలచపడిన తర్వాత వినపడుతుంది. అది ప్రతి వాళ్ళకు అనుభవంలో వస్తుంది. అది ట్రై చేయాలి. చాలా సులభమైన పద్ధతి. ఈ ధ్యానం గినంకంటాను కూడా చాలా సులభమైన పద్ధతి. ఏదో ఒక సమయం కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మాట్లాడుతుండండి ఆయనతో పాటు. మీరు ఏం మాట్లాడతారో మీకు ఇష్టం అది. పాలిటిక్స్ మాట్లాడండి, సంతోషం మాట్లాడండి, క్వెషన్స్ అడగండి. వెయిట్ చేయండి.
సరే జవాబు రాకపోవచ్చు. కొంతకాలం తర్వాత జవాబే మీకే స్ఫురిస్తుంది. ఇంకా కొంతకాలం తర్వాత ఆయన వాయిస్‌ని మీరు వింటారు. దానికి ఒక ప్రూఫ్ కావాలంటే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా. ఎప్పుడో మొదట్లో గురువారి పరిచయం ఓ 15 రోజులు ఉండొచ్చు. ఒకనాడు సాయంకాలం వాళ్ళ ఇంటికెళ్ళారు. రూములో అమ్మగారు, గురువారు మాత్రం కూర్చున్నారు. వాళ్ళిద్దరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ధ్యానంలో ఉన్నారు. నాకు ధ్యానం, పానం ఏంటి రాదు. సరే నేను పోయి కూర్చున్నాను. వాళ్ళు వెయిట్ చేశాను. అప్పటికి కళ్ళు ఇప్పారు. అప్పుడు గురువారు మీరిద్దరూ ఏది కావాలంటే కోరుకోండి అన్నారు. టక్కన అమ్మగారు కళ్ళు మూసుకున్నారు. నేను కూడా కళ్ళు మూసుకొని ఆలోచించాను. ఏం కావాలంటే కోరుతున్నాను. ఏం కోరాలి? నాకేం తెలుసు? ఏదో తప్పు కోరిక కోరితే అంతే చాలు. తర్వాత పప్పులో కాలు పెట్టినట్టు అయిపోతుంది. కాబట్టి తెలుసుకొని అడగాలి కదా! మరి తెలుసుకోవాలంటే ఎవరైనా చెప్పాలి గదా! ఎవరు చెప్పగలరు? నేను అనుకున్నాను గురువువారిని అడుగుతాను. గురువుగారు నాకు ఇది కావాలని చెప్తే అడుగుతాను. లేకపోతే అడగను. తప్పు పని చేసి ఆ ఛాన్స్ పోగొట్టుకోవటం అవివేకం. ఛాన్స్ నేను పోగొట్టుకున్నాననుకోండి ఇప్పుడు ఏం అడగకుండా గురువుగారు దారి పడతారు. ఎంత మూర్ఖుడు ఛాన్స్ ఇస్తే కూడా పారిపోలేదు. అయ్యో పాపం అని ఇంకో ఛాన్స్ ఇస్తారు. నువ్వు దుర్వినియోగం చేసేసుకొని ఏదో నాకు ఉద్యోగం కావాలి, ఐశ్వర్యం కావాలంటే టకాని ఇచ్చేస్తారు. అది చిన్నది. కాబట్టి అవివేకంగా అడగకూడదని నిర్ణయం చేసుకొని వెయిట్ చేశాను. ఎంతసేపు అరగంట సేపు వెయిట్ చేశాను. ఏమీ నాకు వినపడలేదు. ఏమి కొంచెం ఏం అవ్వలేదు. సరిపోయింది ఛాన్స్ పోయింది అంతే గదా! అనుకున్నా. అప్పుడు లోపల నుండి మార్చి యువర్ గురు అని ఇంగ్లీష్‌లో వచ్చింది. నువ్వు నీ గురువులో ఐక్యమైపో అని వచ్చింది. నేను విన్నాను. వాయిస్. అప్పుడు నేను ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసుకున్నా ఎలా అడగాలో. ఆ డిసిషన్ గురువారం పని మీకు నన్ను మాట్లాడనివ్వలేదు గురుగారు. తదాస్తున్నారు. అది అది ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సొచ్చిందంటే, మీకు కూడా నేను మామూలు వాడిని కాదు మీలాంటి వాడిని. నాకు కూడా గురుగారు పదకి ఇంటర్నల్ డైలాగ్ సాధ్యమైతే మీకెందుకు కాకూడదండి? మీరు ప్రాక్టీస్ చేయండి నమ్మకంతో. మీకు కూడా అది తప్పకుండా పనిచేస్తుంది. అది, అది విశేషం. అప్పుడు గురుగారు వాళ్ళకి ఈ మాట చెప్పి, మీరు ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈస్ మై లాస్ట్ అండ్ అల్టిమేట్ మెసేజ్ అన్నారు. లాస్ట్ అంటే ఆయన తర్వాత ఏ మెసేజ్ ఇవ్వబోరు. ఎప్పటికైనా ఫర్ ఆల్ ది ఫ్యూచర్ అదే అల్టిమేట్. ఆ 2 మాటలు చెప్పారు. ఇది ఒక సాధన గూడా మీకు పనికొచ్చేది. మీరందరూ ప్రాక్టీస్ చేయాలని నా సలహా. అది.